తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతని తలపిస్తున్నాయి. ముఖ్యంగా జనం ఉక్కపోతతో సతమతమవుతున్నారు. 42 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒంగోలులో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత భగభగ మండుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. భానుడు నిప్పులు కురిపిస్తాడని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మండిపోయే ఎండలకు పట్టణ ప్రాంతాల్లోనే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎప్పుడూ వాహనాల రాకతో సందడిగా ఉండే ప్రధాన రహదారులన్నీ ఎండ దెబ్బకు ఖాళీగా మారుతున్నాయి. ఇక తప్పక బయటకు రావాల్సిన వారు ఏ చిన్న నీడ కనిపించినా అక్కడ సేద తీరుతున్నారు. మజ్జిగో కొబ్బరి బోండమో తాగి ప్రయాణాలు కంటిన్యూ చేస్తున్నారు. సుర్రుమనే సమ్మర్ హీట్ తో విశాఖ వాసులు అల్లాడిపోతున్నారు. యాక్చువల్ గా మార్చ్ ఫస్ట్ వీక్ నుంచే ఎండల తీవ్రత మరీ ఎక్కువగా కనిపించింది. అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్ వచ్చేసరికి ఈ టెంపరేచర్స్ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. యాక్చువల్ గా ఇప్పటి వరకు మనం తెలంగాణ రాయలసీమల్లోనే ఎక్కువ టెంపరేచర్స్ చూసాం. కానీ విశాఖలో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు నమోదవుతున్నాయి. గత 4 రోజుల నుంచి చూస్తే కనుక టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. 40 అబౌవ్నే టెంపరేచర్ మనకి కనిపిస్తుంది. అయితే దీని అంతటికీ కారణం ఏంటి అంటే కనుక ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి ఎఫెక్ట్ తోనే మొత్తం అంతా టెంపరేచర్స్ కానీ వేడి గాలులు కానీ పెరిగాయని చెప్తున్నారు. అయితే దక్షిణ కోస్తాలో 40 అబౌవ్ అంటే దీని ప్రభావం అంతా కూడా కోస్తా మీద ఎక్కువగా ఉంటుందని ఇటు వాతావరణ అధికారులు చెప్తున్నారు. దీనితో దక్షిణ కోస్తాలో 40 అబౌవ్ ఇప్పటి వరకు టెంపరేచర్స్ నమోదైనప్పటికీ ఇటు ఉత్తర కోస్తాలో చూస్తే కనుక మొత్తం అంతా కూడా అంటే 40 అబౌవ్ నుంచి 45 వరకు మనకి ఇక్కడ టెంపరేచర్స్ కనిపిస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం టైంలో బయటకి రావాలి అంటే మాత్రం విశాఖ వాసులు హడలిపోయే పరిస్థితులు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా ప్రెసెంట్ మనం డాబా గార్డెన్స్ లో ఉన్నటువంటి సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే మాత్రం నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉన్నాం. మొత్తం 4 రోడ్లు కూడా ఫుల్ గా రష్ గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు, ఎటు చూసినా సరే ఒక కర్ఫ్యూ వాతావరణమా అన్నట్లుగా కొంచెం ఏదో కొద్ది మొత్తంలో మాత్రమే వాహనాలతో ఈ రోడ్ అంతా కూడా కనిపిస్తుంది. దీని అంతటి ఎఫెక్ట్ ని చూస్తే మాత్రం యాక్చువల్లీ సమ్మర్ హీట్ వల్ల విశాఖ వాసులు ఎంత భయపడుతున్నారా టెంపరేచర్లు తట్టుకోలేక అనేది మాత్రం మనకి అర్థమవుతుంది. సో ఇంత ఎక్కువగా ఎండలు పెరిగిపోవడానికి కారణం మాత్రం గ్లోబల్ వార్మింగ్ అని నిపుణులు చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే వాతావరణంలో వచ్చినటువంటి చేంజెస్ కారణంగానే ఈ రకమైనటువంటి టెంపరేచర్స్ ఏప్రిల్లో నమోదవుతున్నాయని చెప్తున్నారు. అయితే ఏప్రిల్లోనే పరిస్థితి ఇలా ఉంది అంటే కనుక ఇక మే నెల వచ్చింది అంటే పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సుర్రు అనిపిస్తున్న ఎండతో విపరీతమైనటువంటి ఉక్కపోతతో స్వెటింగ్ తో బయటికి రావాలి అంటే ఒక రకమైనటువంటి ఇరిటేషన్ తో ఫీల్ అయ్యేటువంటి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. యాక్చువల్ గా బయటికి వచ్చి రోడ్డు మీద నిలబడాలి అంటే కాళ్ళకు ఒక రకమైనటువంటి వేడి సెగలతో ఇబ్బందులు పుట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సమ్మర్ టైంలో మాత్రం అర్జెంట్ వర్క్ ఉంటే తప్ప ఆఫ్టర్నూన్ టైంలో బయటకు రావద్దు, ఎండ నుంచి ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇటు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఏవైతే డైరెక్ట్ గా మన మీద పడుతున్నటువంటి సూర్యకిరణాలు ఉంటాయో ఆ సూర్యకిరణాల వల్ల అల్ట్రా రేస్ కిరణాలు అతి నీల లోహిత కిరణాలు రావడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఫుల్ గా బయటకు వచ్చే వాళ్ళు కవర్ చేసుకోవాలి. మొత్తం స్కిన్ ఎక్కడా కూడా బయటకి ఎక్స్పోజ్ కాకుండా కవర్ చేసుకోవాలి. అలాగే ఎండ వేడిమి నుంచి క్యాప్ కావచ్చు, హెల్మెట్స్ కావచ్చు, వారికి తోచిన విధంగా వాళ్ళు కవర్ చేసుకోవాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. లిక్విడ్ గా ఎక్కువ తీసుకున్నట్లయితే కనుక మన బాడీలో ఉండేటువంటి సాల్ట్స్ స్వెట్టింగ్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన టెంపరేచర్ ని మన హెల్త్ ని మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అని ఇటు డాక్టర్స్ కూడా సూచిస్తున్నారు. మొత్తం మీద ఒక రకమైనటువంటి వేడి గాలులతో విశాఖ మాత్రం అల్లాడిపోతుందనే చెప్పాలి. ఇప్పటికే ఈ రోజు చూసుకుంటే గనక మనకి 42 డిగ్రీస్ టెంపరేచర్ ప్రెసెంట్ నమోదైంది. అయితే మనం ఈ వాతావరణంలో చూస్తే కనుక 42 కాదు 48 అన్నట్లుగా ఫీల్ ఆఫ్ టెంపరేచర్ మాత్రం 48 ఉందా అన్నట్లుగా ఒక రకమైనటువంటి వేడి గాలులు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది కూడా ఎందుకు అంటే విశాఖలో సముద్ర తీరం, గాలిలో ఉండేటువంటి తేమ శాతం కూడా
ఆవిరైపోవడం వల్ల, ఒక రకమైనటువంటి హ్యూమిడిటీ ఏర్పడడం వల్ల ఇక్కడ ఉక్కపోత బాగా ఎక్కువై స్వెట్టింగ్ రూపంలో మొత్తం బాడీలో ఉండేటువంటి సాల్స్ అన్ని బయటకు రావడం వల్ల కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఒక రకమైనటువంటి టెంపరేచర్తో అల్లాడిపోతున్నారని చెప్పాలి. మొత్తం మీద మరొక 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ఏదైతే ద్రోణి ఏర్పడిందో ద్రోణికి పశ్చిమ దిశగా వేడి గాలులు టర్న్ అవడం వల్లే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక 4 రోజులకు పైగానే ఈ రకమైనటువంటి ఎండలు చవి చూసే అవకాశం ఉంటుంది. సో బయటికి రాకుండా ఉంటేనే మంచిదని ఇటు నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా విశాఖలో మాత్రం సమ్మర్ హీట్తో సుర్రుసుర్రుమనే సూర్యకిరణాలతో సూర్యుడు డైరెక్ట్గా స్ట్రా వేసుకుని మనలో ఉండేటువంటి సాల్స్ అన్ని తాగేస్తున్నాడా అన్న రీతిలో మాత్రం విశాఖలో టెంపరేచర్స్ అయితే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి, అల్లాడిస్తున్నాయి అని చెప్పాలి. కెమెరా పర్సన్ రసూల్తో దేవి, టీవీ9 వైజాగ్.